మాత్రం పూర్తి మూర్ఖత్వంతో ఉంటూ ఉంటారు. ఇలాంటి మూర్ఖత్వపు స్వభావం కలిగినటువంటి వాళ్ళని మార్చటం కోసం మనం ఏమన్నా కంకణం కట్టుకొని కూర్చున్నామా చెప్పండి? ఇలాంటి వాళ్ళని మార్చాలి అంటే అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మటం కోసం, వాళ్ళు చేసిందే సరైంది అని చెప్పి ఒప్పించటం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప తాము అంతఃపరిశీలన చేసుకోవటం కానీ, తప్పు ఒప్పులు అనేవి సహజంగా జరిగిపోతూ ఉంటాయని, తప్పులను సరిదిద్దుకోవటమే జీవితమని, మనుషులను మన్నించటము, క్షమించటము, ముందుకు కలిసి కొనసాగటము అనేటువంటిదే అసలైనటువంటి మానవత్వపు హృదయం అనేటువంటి విషయము వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు అంటే పూర్తి మూర్ఖత్వపు స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళు చెప్పిందే సరైంది అని చెప్పి లోకాన్ని నమ్మించటానికి, ఎదుటివారిని నమ్మించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మార్చటం ఎవ్వరి వల్ల కాదు. అందుకని మీ జీవితంలో కనుక ఇలాంటి వాళ్ళు తారసపడితే వారికి ఎంత దూరంగా ఉంటే మీరంత మనశ్శాంతిగా, అంత ఆరోగ్యంగా కూడా ఉంటారు. వాళ్ళని మార్చాలని మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళలో మార్పు రాకపోగా మనల్ని అంత తప్పుడు మనుషులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈర్ష్య, ద్వేషంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మార్చడం కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయాలి చెప్పండి? వీలైతే వాళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వపు స్వభావాన్ని ఎప్పుడైతే కనిపెట్టారో అప్పుడే వాళ్ళకి ఆమడ దూరం జరగండి. ఎందుకంటే వాళ్ళ లోపల మార్పు అనేది ఎప్పటికీ రాదు. వాళ్ళని మార్చటం కోసం మనం ఏమైనా పుట్టామా? ఇలాంటి వాళ్ళు వాదనలకు దిగుతూ తాము చేసిందే సరైంది అని చెప్పి చాటి చెప్పుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవటం కానీ, సత్యాన్ని అంగీకరించేటువంటి విశాల దృక్పథం కానీ వీరి లోపల ఉండదు. కాబట్టి మనం వీరిని దృష్టిలో పెట్టుకొని కనుక ముందుకు కొనసాగేమే అంటే మన మనశ్శాంతి మొత్తం కరువైపోతుంది. అంతేకాదు మన ఆలోచన తీరు కూడా, మన ప్రవర్తన తీరు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటి వారు ఎంత దగ్గరి సన్నిహితులైనా పర్వాలేదు, ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు, మన జీవితంలో ఎలాంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అయినా పర్వాలేదు, వీళ్ళతో ఎంత వాదించకుండా ఉంటే అంత మంచిది. వీళ్ళ వాదన తప్పు అని మీకు తెలుస్తున్నప్పటికీ, మీరు చెప్పిందే సరైంది, సత్యము, వాస్తవ పరిస్థితులను వారు అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీకు తెలిసినప్పటికీ కూడా వీళ్ళతో వాదన వల్ల మీరే నష్టపోతారు. ఉదాహరణకి ఒక కథని చెప్తాను మీకు. ఒక 2 మేకపిల్లలు ఉన్నాయట. ఇవి 2 దాహం వేస్తుందని చెప్పి చెరువుగట్టున నీళ్లు తాగటం కోసం కలిసి చెరువుగట్టు దగ్గరికి వెళ్ళాయట. అప్పుడు తెలివి అయినటువంటి, అతి చురుకైనటువంటి మేకపిల్ల అతి దూరం నుండే గమనించి అక్కడ రాయిలాగా కనిపిస్తున్నటువంటిది వాస్తవానికి రాయి కాదు, అది మొసలి అని కనిపెట్టి తన పక్కన ఉన్నటువంటి స్నేహితురాలతో చెప్పిందట. లేదు, మనం ఇప్పుడు నీళ్లు తాగటానికి కనుక వెళితే ఆ రాయిలాగా కనిపిస్తున్నటువంటిది రాయి కాదు, అది ముసలి, మనల్ని పట్టి తినేస్తుంది, మనం వెళ్ళకూడదు అని చెప్పి హెచ్చరిస్తుందట మేకపిల్ల. కానీ 2వ మేకపిల్ల లేదు, అది రాయే, ఎట్టి పరిస్థితుల్లో ముసలి కాదు, నువ్వు భ్రమపడుతున్నావు, ఇప్పుడు దాహంగా ఉంది, వెంటనే